హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. నేనైతే ఒక 10 days పాటు డయట్ చేద్దామని అనుకుంటున్నా, ఎన్ని కేజీస్ తగ్గుతానో. ఇప్పుడు నేనైతే 94 ఉన్నాను అనమాట. మార్నింగ్ నైట్ సోక్ చేసుకున్న ఓట్స్ అనమాట. నైట్ మొత్తం అందులోనే అన్ని సీడ్స్ కానీ ఓట్స్ కానీ బాదం పప్పు అన్నీ వేసేసుకుని అవి నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ 5 to 6 వాకింగ్కి అయితే వచ్చేసాను. చూద్దాం ఎంత తగ్గుదామో. కరెక్ట్గా 10 days నేను 3 kgs పెట్టుకున్నాను. ఇంకా వాకింగ్ నుంచి రాగానే వాటర్లో అయితే జీరా వేసుకుని ఫుల్లీ ఫ్యాట్ కటర్ డ్రింక్ అనమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా జీరా వాటర్ అయితే బాగా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక లెమన్ పిండుకుని ఆ జీరా వాటర్ అయితే చేసేసుకోవాలి. ఇంకా మా ఆయన నేనైతే అదే తాగుతున్నాం అనమాట. ఇంకా నాది తాగడం అయిపోయిన తర్వాత ఇక పిల్లల్ని స్కూల్ పంపించేసిన తర్వాత నేనైతే నైట్ నానబెట్టిన ఓట్ మీల్ అయితే అందులో పపాయ ఉంటే ఇంట్లో పపాయ ఉంది, ఇంకా పపాయ వేసేసుకుని తినేసాను. పపాయ అంటే బొబ్బాస్కాయ. ఆ బొబ్బాస్కాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఏ ఫ్రూట్ ఉంటే ఎనీ ఫ్రూట్ ఏదైనా పర్లేదు, ఏదన్నా అది వేసేసుకుని తినేయచ్చు. ఇంకా అది తినిన తర్వాత 2 eggs అయితే నేను ఉడకబెట్టుకున్న ఎగ్స్ తీసుకుని అవి కూడా సగం బాయిల్ చేసుకుని ఉత్తిగా తినలేక కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేసుకుని తింటున్నాను అనమాట. ఫైబర్ కంటెంట్ ఉండాలి కంపల్సరీ. మనం వెయిట్ లాస్ అవుతున్నప్పుడు ఎగ్ ఫైబర్ కాబట్టి మ్యాక్సిమం 2 తీసుకోవాలి. ఇంకా అది అయిపోయిన తర్వాత 12:30కి అంతా లంచ్ చేసేసాను నేను. లంచ్లో అంటే మనం ఒక పూటే కాబట్టి తినేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ